అందరికీ నమస్తే అండి. నేను డాక్టర్ మౌనిక, కన్సల్టెంట్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్, ఎల్బీ నగర్, హైదరాబాద్. పీసీఓడి గురించి మాట్లాడతానండి. నీటి బుడగల సమస్య. ఈ నీటి బుడగల సమస్య ఇప్పుడు ఎంత కామన్ గా మనం చూస్తున్నాము అంటే ప్రతి 10 లేడీస్ లో ఒక లేడీకి పీసీఓడి సమస్య ఖచ్చితంగా ఉంటూనే ఉంటుందండి. సో ఇంత ప్రివలెంట్ గా ఉన్నందువల్ల పీసీఓడి కంటూ అవేర్నెస్ డే అని ఒక డే ఇన్ ఇయర్ కూడా అట్రిబ్యూట్ చేయడం కూడా జరిగింది గవర్నమెంట్. సో అంత ఆఫెన్ గా ఈ పీసీఓడి చూస్తున్నాం. పీసీఓడికి రీజన్ ఏమై ఉండొచ్చు? ఈ నీటి బుడగల సమస్య రావడానికి కారణాలు ఏంటి, ఎందుకు వస్తాయి? దీని పరంగా ఎన్నో స్టడీస్ జరిగాయి. అది ఫుడ్ వలన, మనము యాక్టివిటీస్ చేయకపోవడం వలన, ఎక్సర్సైజ్ చేయకపోవడం వలన, లేదా ఓవర్ వెయిట్గా ఉండడం వలన, లేదా జీన్సా అంటే మదర్కి ఉంది కాబట్టి ఖచ్చితంగా డాటర్లో కనపడుతుంది, ఆ ఫ్యామిలీలో ఈ పీసీఓడి ప్రాబ్లం రన్ అవుతుంది, అలా ఏమన్నా ఉందా అని స్టడీస్ జరిగాయి. జరిగినప్పుడు ఫైనల్గా తెలిసిన రిజల్ట్ ఏంటి అంటే మల్టీ ఫ్యాక్టోరియల్ ఉంది కాజేషన్ ఫర్ పీసీఓడి. అంటే ఒక్క ఫ్యాక్టర్ అని చెప్పలేమండి, చాలా ఫ్యాక్టర్స్ టుగెదర్ ప్లే చేసి పీసీఓడికి దారి తీస్తున్నాయి. దాంట్లో ఒకటి డెఫినెట్గా జెనెటిక్ ఉండొచ్చండి రోల్. అంటే ఫ్యామిలీలో గ్రాండ్ మదర్ లేదా మీ మదర్కి ఉన్నప్పుడు మీలో కూడా ఈ పీసీఓడి వచ్చే రిజల్ట్ కొంచెం స్లైట్గా ఎక్కువ ఉండొచ్చు, కానీ కంప్లీట్గా ఇదే ప్రాబ్లం అని చెప్పలేం. దీనికి ఎందుకు అంటే మీరు ఒక 2 decades బ్యాక్ అలా మన గ్రాండ్ పేరెంట్స్లో చూసినట్టయితే పీసీఓడి ప్రాబ్లం ఎంతమందికి ఉంది? చాలా తక్కువ మందికి ఉంది. ఈ కాలంలో మనం ఎక్కువగా చూస్తున్నాం. సో దీనివల్ల మనకు అర్థమయ్యేది ఏంటి అంటే జెనెటిక్ అన్నది ఓన్లీ అ వెరీ స్మాల్ పార్ట్ పీసీఓడి కాజ్ చేయడానికి. ఎక్కువగా లార్జ్లీ రీజన్స్ ఏమున్నాయంటే మన లైఫ్ స్టైల్, మనం తినే జంక్ ఫుడ్, కరెక్ట్ అమౌంట్ ఆఫ్ టైం స్లీప్ లేకపోవడము, లేదా ఈ మనం ఎక్సర్సైజెస్ లేవు. బ్యాక్ ఇన్ ద డే మన గ్రాండ్ పేరెంట్స్ జనరేషన్ వాళ్ళందరూ ఎక్కువగా అగ్రికల్చర్లో ఉండేవాళ్ళు, ఫార్మింగ్ చేసేవాళ్ళు, వెరీ హార్డ్ వర్క్, మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ రిటర్న్ అవుతారు, ఎర్లీగా డిన్నర్ తిని అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ టైం నిద్ర ఉంటుంది, జంక్ ఫుడ్ లేదు అసలు. సో వెరీ హెల్తీ న్యూట్రిషన్ ఉండేది. ఇప్పుడు అలా లేదండి. టోటలీ మన లైఫ్ స్టైల్ అనేది కంప్లీట్గా మారిపోయింది. ఎక్కువగా డెస్క్ జాబ్ చేస్తున్నాము, సాఫ్ట్వేర్ వాళ్ళు కావచ్చు. సో ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ లిమిటెడ్ టు ద డెస్క్. ఆల్ ఓవర్ ద టైమ్ దేర్ ఓన్లీ సెడెంటరీ, కూర్చొని ఉన్నారు వర్క్. మనకు ఎక్కువగా ఫిజికల్ యాక్టివిటీ లేదు. అండ్ మన ఫుడ్ టైమింగ్స్ తప్పు ఉన్నాయి. బ్రేక్ఫాస్ట్ రాంగ్ టైంలో తినడం, డిన్నర్ రాంగ్ టైంలో తినడం, లేదా టైమింగ్ మారిపోవడం, నైట్స్ వర్క్ చేస్తున్నాం, మార్నింగ్స్ నిద్రపోతున్నాం. సో ఇట్లా ఎవ్రీథింగ్ రిథమ్ అన్నది డిస్టర్బ్ అవ్వడం వల్ల, ఇవన్నీ రీజన్స్ వల్ల ఈ పీసీఓడి ప్రాబ్లం మనం ఎక్కువగా చూస్తున్నాం ఈ కాలంలో. పీసీఓడి ఉందా లేదా లేడీకి చెప్పాలంటే 3 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఈ 3 ఫ్యాక్టర్స్ మనకి ఏ ఫ్యాక్టర్ కనపడినా లేడీకి పీసీఓడి ఉన్నట్టు. ఒకటి వచ్చేసి లేడీకి పీరియడ్స్ కరెక్ట్గా రావట్లేదు. సెకండ్ వచ్చేసి స్కాన్ చేసినప్పుడు ఈచ్ సైడ్ అండాశయంలో 20 కంటే ఎక్కువ ఫాలికల్స్ మనం చూస్తున్నాము. థర్డ్ వచ్చేసి తనకు ఫేస్ మీద హెయిర్ ఎక్కువగా ఉండడము, పింపుల్స్ ఎక్కువగా రావడము. సో ఈ 3 ఫీచర్స్లో మనకు ఎనీ 1 or 2 ఫీచర్స్ చూస్తే లేడీకి పీసీఓడి ఉన్నట్టు చెప్తామన్నమాట. ప్రతి ఒక్కరికి అన్ని 3 ఫీచర్స్ ఉండాలని కంపల్షన్ లేదండి. ఎనీ ప్రెజెంటేషన్ ఉండొచ్చు పీసీఓడి సమ్టైమ్స్ రెగ్యులర్గా సైకిల్స్ ఉంటాయి, స్కాన్లో మాత్రమే పీసీఓడి పిక్చర్ ఉంటుంది. లేదా వాళ్ళకి పీరియడ్స్ కరెక్ట్గా రావు కానీ స్కాన్లో పీసీఓడి పిక్చర్ ఉండకపోవచ్చు. సో వాట్ ఎవర్ మైట్ బి, ఈ 3 ఫ్యాక్టర్స్ మేము కన్సిడరేషన్ తీసుకొని పీసీఓడి ఉందా లేదా అనేది డయాగ్నోస్ చేస్తాం. ఇలా డయాగ్నోస్ చేసిన తర్వాత హౌ టు అటెండ్ టు ఇట్, ఒక్కొక్కరికి ఒక ఐడియా ఉంటుందండి. యంగ్ గర్ల్స్ తీసుకున్నాం అనుకోండి, ఇంకా పెళ్లి కాలేదు, పీసీఓడి ప్రాబ్లంతో పీరియడ్స్ కరెక్ట్గా రావట్లేదు, వాళ్ళకు ప్రెగ్నెన్సీ ఈజ్ నాట్ ఇన్ మైండ్, దే ఆర్ ఓన్లీ థింకింగ్ పీరియడ్స్ ఇప్పుడు కరెక్ట్గా రావాలి. అటువంటి గర్ల్స్లో ఈ పీసీఓడి మాత్రమే సింగిల్గా ఫోకస్ పెట్టకుండా పక్కన మోస్ట్ కామన్వి థైరాయిడ్ ప్రాబ్లం ఏమన్నా ఉందా, యంగ్ గర్ల్స్ కాబట్టి రక్తం తక్కువ ఉండొచ్చు బాడీలో, హిమోగ్లోబిన్ టెస్ట్ చేయండి. సో ఇవన్నీ కూడా లేవు పీసీఓడి అని మనకు తెలిసినప్పుడు దాని పరంగా ట్రీట్మెంట్ని డైరెక్ట్ చేస్తాం పీరియడ్స్ కరెక్ట్గా రావడానికి. ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఎప్పుడు కూడా విల్ అడ్వైస్ లైఫ్ స్టైల్ ఆల్టరేషన్స్. ఎక్సర్సైజ్ లేదంటే ఇన్కల్కేట్ చేసుకోవాలి రొటీన్. వెయిట్ ఎక్కువగా ఉన్నారంటే నార్మల్ బిఎంఐ రేంజ్ రావడానికి ట్రై చేయాలి, అది డైట్లో కానీ ఎక్సర్సైజెస్ ద్వారా కానీ. అండ్ ఇవన్నీ వర్కౌట్ కాలేదు అంటే కొన్ని మెడికేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ పెళ్ళి అయిపోయిన వాళ్ళలో పీసీఓడి వాళ్ళు ఇప్పుడు ప్రెగ్నెన్సీ కోసం చూస్తూ ఉంటారు కాబట్టి పీసీఓడిలో ఇర్రెగ్యులర్ సైకిల్స్ వల్ల వాళ్ళకంటూ ప్రతి మంత్ ఎగ్ పెరిగి విడుదల కాదు. మేము ఏదన్నా టాబ్లెట్స్ బయట నుంచి మెడికేషన్ ఫామ్లో ఇంజెక్షన్స్ టాబ్లెట్స్ ఇచ్చి ఒక ఎగ్ పెరిగేలా చేస్తాం. పెరిగి విడుదలైన టైంలో
సజెస్ట్ చేస్తాం హస్బెండ్ అండ్ వైఫ్ని సో టైం కలిసి ట్రై చేయండి అని. ఇలా చేసినప్పుడు ప్రెగ్నెన్సీకి అట్లీస్ట్ రెగ్యులర్గా సైకిల్స్ వచ్చే వాళ్ళలాగా అటువంటి ఛాన్సెస్ పీసీఓడి లేడీస్కి కూడా ఉంటుంది. సో దిస్ ఇస్ హౌ వీ హెల్ప్ పీసీఓడి కేసెస్లో ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అవసరం ఉన్నప్పుడు. డెఫినెట్గా ఈ పీసీఓడిని మనం కర్బ్ చేయాలి అనుకుంటే మాత్రము మన ఎవ్రీ డే లైఫ్ స్టైల్ నుంచి మనం ఆల్టరేషన్స్ లేదా చేంజెస్ అన్నవి మొదలు పెట్టాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.